కర్మ ఇస్ రియల్ అని ఎప్పుడైనా విన్నారా? కర్మ ఇస్ ఎ బిచ్ రా ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఈ స్టోరీ వింటే మీకు ఇప్పుడు ఈ అమ్మ నిజమా అనిపిస్తుంది. నిన్న జరిగింది, నిన్న కదా మొన్న. యుఎస్ఏ ఇండియన్స్ ముగ్గురున్న షిప్ పైన అటాక్ చేసింది, డ్రోన్ అటాక్. ఇండియన్స్ ఏం చేయలేకపోయారు, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది, ఇండియన్ ఎంబసీ ఏం చేయలేకపోయింది. దే డైడ్. ఒమాన్ పీపుల్ ఆల్రెడీ 21 మందిని సేవ్ చేశారు 24లో. ముగ్గురు ఇండియన్స్ చనిపోయారు. దీనికి కారణం ఎవరో మనకు తెలుసు, కానీ మనం ఏం చేయలేము. ఈయన పేరు రాజేష్ శర్మ. రాజేష్ శర్మ గారి ట్వీట్లు చూద్దాం ఒకసారి. ఆ రాజేష్ శర్మ ఎవరో ఫస్ట్ చెప్తాను. రాజేష్ శర్మ చనిపోయిన ఆదిత్య శర్మ వాళ్ళ తండ్రి. అసలు ఈయన ఎందుకు చనిపోవాలరా? ఈయన వేసే ట్వీట్లకి, ఈయన వేసే కర్మకి. చూద్దాం అదే, ఈయన కర్మకి ఆదిత్య శర్మ అని ఎందుకు చనిపోవాలి చెప్తాను ఎందుకో. ఐ థింక్ ఇజ్రాయెల్ షుడ్ నౌ ఎథికల్లీ clean whole Gaza and make it non-Muslim territory. This is the only solution to maintain peace there. Kudos to Mossad and IDF soldiers. IDF తెలుసా మీకు? నైస్ అంకుల్. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్. బాగానే అయ్యారు. మొన్న కదా నిన్న వేసారు అనుకుంటా, సిద్ధాంతి ఇదంతా వేశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు పక్కోడి ప్రాణాలు పోయినా పర్లేదు, చిన్నపిల్లల ప్రాణాలు పోయినా పర్లేదు. అరే ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ అగెన్స్ట్ ఆల్ జెనసైడ్స్. ఓకేనా? నన్ను దొబ్బకండి, నువ్వు ముస్లిం రా, నువ్వు అండర్ కవర్ ఏజెంట్ రానకండి. సో ఇది జరిగింది. ఎందుకు అంకుల్ మీకు మీ మీ లవడల ట్వీట్కి పాపం ఈయన బలయ్యాడు. ఈయన ఒక సెయిలర్, ఈయన బలయ్యాడు. ఎందుకు? మీ తొక్కల ట్వీట్లు, మీ తొక్కల కర్మకి. నేను ఎప్పుడో ఒకరి ప్రాణం పోతే ఆనందపడలేదు, మీది పోయినా బాగుంది అంకుల్. ఆయన పోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఏమనాలి? రీపోస్టులు చేసుకుంటున్నారు ఎవరెవరో. ఇంటర్నెట్లో ఉన్నది అక్కడ వస్తారు, కలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ ఉండాలి అంకుల్. మరీ బుర్ర లేకపోతే సరే. మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. బాగుంటుంది.